దేశవ్యాప్తంగా విస్తరించిన భారీ ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ రాకెట్ను విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు విజయవంతంగా ఛేదించారు. గోవా కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఈ ముఠా అడుగుజాడలను పక్కా సమాచారంతో కోల్కతాలో గుర్తించిన పోలీసులు అక్కడ మెరుపు దాడులు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఏపీ, కర్ణాటక, యూపీ సహా పలు రాష్ట్రాల్లో వేల కోట్లకు పైగా అక్రమ లావాదేవీలు జరిగినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. యువత ఇలాంటి బెట్టింగ్ యాప్లకు దూరంగా ఉండాలని విశాఖ పోలీస్ కమిషనర్ హెచ్చరించారు. మన భారతదేశంలో మన చట్టంలో ఏముంది, తెలియకుండా ఇస్తే అది నేరం కాదు, కానీ నాలెడ్జ్ ఉంటే, ఇంటెన్షన్ ఉంటే అది నేరము. కాబట్టి ఈ కేసులో అనుకోండి, అతను తెలియకుండా ఇచ్చారు, కానీ తెలిసిన వెంటనే వచ్చి పోలీస్ దగ్గరికి వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. కాబట్టి అతన్ని మనం కంప్లైంట్గా తీసుకుంటాం, అతని మీద ఎటువంటి యాక్షన్ ఉండదు. కానీ ఇలా ఇచ్చారు, తర్వాత తెలిసింది మా అకౌంట్ తీసుకొని నేరం చేస్తున్నారు, తెలిసినా కూడా వాళ్ళు డబ్బు కోసం లాలుచిపడి ఊరుకునే ఉన్నారు. తర్వాత దర్యాప్తులో తెలిసింది ఇలా మేము మ్యూల్ అకౌంట్ ఇచ్చారని, ఖచ్చితంగా వాళ్ళ మీద మేము యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. అందుకే మేము పబ్లిక్కి ఇది కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, కమిషన్ బేస్ మీద ఎవరైనా మీ అకౌంట్ అడిగితే దయచేసి అకౌంట్ ఇవ్వకండి. ఖచ్చితంగా ఆ అకౌంట్ నేరాల కోసం ఉపయోగిస్తారు, అప్పుడు మీరు కూడా ముద్దాయిలు అవుతారు. కాబట్టి మీ అకౌంట్ ఎవరైనా అడిగితే దయచేసి ఇవ్వకండి. మీ అకౌంట్ మీకోసమే, అది మీ